ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రతిదినము ప్రభుతో అన్న ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ బిడ్డలమైన మమ్మల్ని సజీవులుగా లేపి అయినా మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి వందనాలు. చేరిన మా అందరితో కూడా మీరు మాట్లాడమని, మీ స్వరాన్ని మాకు వినిపింప చేయమని, దేవనైనా వీడియో వీక్షిస్తున్న వారందరికీ కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ప్రస్తుత దినాలలో మానవుడు తన యొక్క జీవితం పట్ల చాలా జాగ్రత్తలు కలిగిన వాడిగా ఉంటా ఉన్నాడు. భౌతికమైన తన యొక్క జీవితాన్ని గురించి, ఈ లోక సంబంధమైన విషయాల గురించి చాలా విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటా ఉన్నాడు. ఏ విషయాలు? తన యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమోనన్నా భయముతో మరి జాగ్రత్త పడుతూ హెల్త్ ఇన్సూరెన్స్లు, డెత్ ఇన్సూరెన్స్లు, దాని తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న వారిగా ఉంటా ఉన్నారు. హెల్మెట్ ధరించడం ఎంత జాగ్రత్త కదా. ప్రాణాల మీద ఆశ కలిగిన వారిగా చక్కగా మరి జాగ్రత్త వహిస్తున్న వారిగా ఉంటా ఉన్నారు. మంచిది, జాగ్రత్త కలిగి ఉండడం ఏ విషయంలో అయినా సరే చాలా మంచిది, దాన్ని తప్పు పట్టడానికి వీలు లేదు. అలాగే చాలా విషయాలలో జాగ్రత్త వహిస్తూ ఉంటున్న మానవుడు తన ఆత్మీయ సంబంధమైన విషయాలలో మాత్రం అజాగ్రత్తగా ఉంటా ఉన్నాడు. దేవుడు నన్ను చూస్తా ఉంటా ఉన్నాడు అన్న భయము కోల్పోయిన వాడిగా ఏమైతే ఏమైందిలే, దాని తర్వాత చూసుకుందాము అన్న విధంగా తన యొక్క ఆలోచన ధోరణి అంతా కూడా మార్చుకున్న వాడిగా ఉంటా ఉన్నాడు. జాగ్రత్త లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా నడుచుకుంటున్న వారిగా ఉంటా ఉన్నారు. ఎలా మనం చెప్పగలము అని మనం చూస్తే దేవుని వాక్యం చెప్తా ఉంది, మీరు జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. దేని విషయంలో అంటే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మధ్య భాగం నుంచి నేను చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా విందాం. ఆయన దృష్టికి నిష్కలుంకులను గాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఎంత మంచి మాట కదా. ఆయన దృష్టికి, దేవుని దృష్టికి ఎలాగంట? నిష్కలుంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఏమాత్రం జాగ్రత్త లేదు. ఈ విషయాల్లో ఏమాత్రం కూడా జాగ్రత్త కలిగి ఉండడం లేదు. కలంకమైపోతా ఉంటా ఉన్నాము, నిందల పాలైపోతా ఉంటా ఉన్నాము. అనేక మంది మనం చూసి నిందించేవారిగా ఉంటా ఉన్నాడు. అనేక మంది మనం చూసి నిందారోపణ చేసేవారిగా ఉంటా ఉన్నారు. మన యొక్క వ్యవహార శైలి, మన యొక్క ప్రవర్తన, మన యొక్క విధానము ఇదంతా కూడా చాలా కలంకమైపోయినట్లుగా, అపవిత్రమైపోయినట్లుగా, మలినమైపోయినట్లుగా మనకు కనబడతా ఉంది. ఏ ఒక్కరి యొక్క జీవితాన్ని మనము చూసినా కూడా దేవుని దృష్టికి ఏమాత్రం కూడా నిష్కలంకులుగా మనం కనబడలేని దుస్థితిలో ఉంటా ఉన్నాము. మీరు ఒప్పుకోకపోయినా ఏదో ఒక దగ్గర మనము చెడిన వారంగా ఉంటా ఉన్నాము. అయితే వాక్యం సెలవిస్తా ఉంది, జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ఎలాగయ్యా? ఏ విషయంలో అయ్యా అంటే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ఎస్, ఒక విశ్వాసిగా ఈ జాగ్రత్త నీకెంతో అవసరము. దేవుని దగ్గర నువ్వు అలా కనబడాలి, దేవుడు నిన్ను మెచ్చుకోవాలి, దేవుడు తన సముఖంలో నిన్ను చేర్చుకొని తన యొక్క గొప్ప బహుమానం నీకు అందించాలి అంటే ఆయన దృష్టికి నువ్వు నిష్కలంకురాలుగా, నిందారహితురాలుగా నువ్వు కనబడవలసిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంటా ఉంది. ఒకసారి మనం ఆదికాండంలో ఒక వ్యక్తిని మనం చూడొచ్చు. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. మనందరికి చాలా సుపరిచితమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే నోవాహు. అక్కడ రాయబడుతున్న మాట, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండును. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు తన తరములో ఎలా ఉన్నాడంట? నిందారహితుడిగా ఉంటా ఉన్నాడంట. ఎంత గొప్ప సాక్ష్యమో కదా. నోవాహును బట్టి దేవుడిస్తున్న సాక్ష్యము, నోవాహు తన తరములో నిందారహితుడిగా ఉంటా ఉన్నాడు. ఆ తరం ఏమన్నా అంత మంచిది అనుకుంటున్నారా? ఆ తరంలో ఉంటున్న ప్రజలు ఏమన్నా చాలా మంచోళ్ళు అనుకుంటా ఉన్నారా? నో,
చాలా భయంకరమైన వ్యక్తులు. 5వ వచనాన్ని మనం చూస్తే, 6వ అధ్యాయం 5వ వచనాల్లో మనం చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు గాను యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చూడండి, ఆ యొక్క కాలములో జనులు అంత భయంకరమైన పరిస్థితిలో ఉంటా ఉన్నారు. వారి ఆలోచన అంతా కూడా భూమి మీద చాలా చెడ్డదంట. వారి హృదయపు తలంపులన్నీ కూడా, వారి ఊహంతా కూడా చాలా చెడ్డదంట. అలాంటి చెడ్డ మనుషుల మధ్యలో ఉంటూ, అలాంటి దుర్మార్గుల మధ్యలో ఉంటూ, అలాంటి నీచుల మధ్యలో ఉంటూ నోవాహు ఎలా కనబడతా ఉన్నాడు? తన తరము వారిలో నోవాహు నిందారహితుడిగా కనబడ్డాడు. దేవునితో నడిచిన వాడిగా కనబడతా ఉన్నాడు. మరి ఈ యొక్క ప్రస్తుత దినాలలో నీ పరిస్థితి ఎలా ఉంటా ఉంది? చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి, కాదన్నా లేదు. ఎక్కడ చూసినా పాపం చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మనం ఎంత కాదనుకున్నా ప్రేరేపించే వాళ్ళు, పురుగొల్పే వాళ్ళు, ఆశ చూపించే వాళ్ళు చాలా మంది మన చుట్టూ ఉంటా ఉన్నారు. ఒక పక్కేమో సాతానుడు ఎవరిని మృంగుదనా అని గర్జించే సింహం లాగా మన కోసం ఎదురు చూస్తుంటున్న వారిగా ఉంటా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా కనబడాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, ఆయన దృష్టికి నువ్వు నిష్కలంకుడుగా, నిందారహితుడుగా కనబడాలని అనుకుంటా ఉన్నాడు. కాబట్టి నిన్ను జాగ్రత్త పడమని దేవుడు వేడుకుంటా ఉన్నాడు. చాలా జాగ్రత్తలు పాటిస్తున్నా సహోదరుడా, సహోదరి. మరి నీ ఆత్మీయమైన విషయంలో దేవుని దృష్టికి నేను ఇలా కనబడాలి, నిష్కలంకంగా కనబడాలి, నిందారహితుడిగా కనబడాలని ఎందుకు జాగ్రత్త వహించడం లేదు? ఒకవేళ నువ్వు అలా జాగ్రత్త లేకుండా ఉన్నట్లయితే ఆయన దగ్గర నీకు సాక్ష్యం ఉండదు, ఆయన దగ్గర నీకు బహుమానం ఉండదు, ఆయన సన్నిధి నీవు ఉండలేవు. కాబట్టి అలాంటి దుస్థితి రాకముందే జాగ్రత్త పడదాం. ఈ యొక్క భయంకరమైన తరములో, ఈ కాలములో, ఈ అంత్య దినాలలో మనము నిష్కలంకులుగా, నిందారహితులుగా ఉండడానికి జాగ్రత్త పడి మనం మెలుగుతాం. అలా ఉండాలని ఆశపడుతున్నట్లయితే దేవుని దగ్గర చిన్న ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తాడు. తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుని పొందనాలు. మీ దృష్టికి మేము ఎలా ఉండాలో, మీరు ఏ విధంగా మేము ఉండాలని ఆశపడుతున్నారో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినట్లే మేము పొందనాలు. అవునైనా మేము మీ దృష్టికి నిష్కలంకులంగాను, నిందారహితంగాను ఉండడానికి జాగ్రత్త పడాలి. అజాగ్రత్తగా మేము ఉన్నట్లయితే ప్రభువా, మేము ఎందుకు పనికిరాని వాళ్ళం అయిపోతాం, మిమ్మల్ని సమీపించలేనంత దూరంగా మేము వెళ్ళిపోతాం. కాబట్టి అజాగ్రత్త కలిగి ఉండకుండా జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.